Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 189. 2 గంటల తర్వాత కర్ణ లోపలికొచ్చేసరికి ఎక్కడి వాళ్ళు అక్కడే నీరసంగా నిద్రపోతూ కనిపిస్తే దక్ష కూడా నిద్రపోతూ కనిపించేసరికి డోర్ పక్కనే ఉన్న చైర్‌లో కూర్చున్నాడు. ఇప్పటికే టైం 1 అవుతుంటే ఎవరూ లంచ్ చేయలేదని జ్ఞాపకం రావడంతో వెంటనే వార్డ్ బాయ్‌ని పిలిచి ఒక 2000 అతని చేతిలో పెట్టి అందరికీ ఫుడ్ పార్సెల్ తీసుకుని రమ్మని చెప్పడంతో అతను ఫుడ్ తీసుకురావడానికి వెళ్ళిపోగానే వాళ్ళందరినీ నిద్రలేపి మొహాలు కడుక్కొని రమ్మని చెప్పాడు. అతను కొంచెం కూల్‌గా ఉండేసరికి అందరూ ఊపిరి పీల్చుకొని ఫ్రెష్ అయ్యి రావడంతో ఈలోపు వార్డ్ బాయ్ ఫుడ్ తీసుకొనొచ్చేసరికి వాళ్ళందరినీ చూసి "ఫుడ్ తీసుకోండి. మీకోసమే ఎండిపోయిన ఆకుల్లాగా వేలాడిపోయారు" అని చెప్పడంతో సరేనంటూ ఎవరి పార్సెల్ వాళ్ళు తీసుకొని గబగబా ఓపెన్ చేసుకొని తింటూ ఉంటే దక్ష కర్ణ వైపు చూస్తూ "మీరు తినరా" అని అడిగేసరికి "నీకెందుకు? నువ్వు తిను" అని చెప్పడంతో భర్త తిన్నాడో లేదో చూసుకోవడం భార్యగా నా బాధ్యత అనగానే కూల్‌గా ఉన్న సింహాన్ని ఇదే నిద్ర లేపుతుందని అందరూ కంగారు పడుతుంటే నోరు మూసుకొని భోజనం చెయ్యి అని చెప్పాడు. నాకు కొంచెం కడుపు నొప్పిగా ఉంది. భోజనం చేయాలని లేదు అనగానే నేను తినిపిస్తాను తిను అనగానే దీక్షిత వైపు కోపంగా చూసి నువ్వు నోరు మూసుకొని నీ సంగతి చూసుకో అని చెప్పడంతో చెల్లెలి ప్లాన్ అర్థమై అది ముందే ఏడవచ్చు కదా! ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని చెప్పి నాకు బాగా ఆకలిగా ఉంది కరుణగారు. పైగా ఇంట్లో బాబును వదిలేసొచ్చాను. వాడెలా ఉన్నాడో తెలీదు. మీరు తినిపించొచ్చు కదా! మీరు తినిపిస్తే అది మారం చేయకుండా తింటుంది అని చెప్పింది. కర్ణ ఒక లుక్ ఇవ్వడంతో అంటే మరి ఓపిక చాలా పోయింది కదా! బలం ఉండదు. నాకేమో ఓపిక లేదు. మిగిలిన వాళ్ళందరూ మగవాళ్లే. సంగవికి తినిపించడం చేత కాదు కదా! అనగానే కర్ణ లేచొచ్చి దక్ష కాళ్ళ దగ్గర కూర్చోవడంతో ఆమె కాళ్ళు మడుచుకుని కూర్చుంటే పార్సిల్ విప్పదీసి భోజనం కలిపి ఆమెకి తినిపిస్తూ ఉంటే థ్యాంక్స్ అని దీక్షిత వైపు చూసి అతను తినిపిస్తుంటే తిని డిశ్చార్జ్ ఎప్పుడు అని అడిగేసరికి నువ్వు క్యూర్ అవ్వాలి కదా! ట్రీట్మెంట్ కూడా కంప్లీట్ అవ్వలేదు. అప్పుడే ఇంటికి వెళ్తావా అని అన్నాడు. అంటే మీ భార్యగా మన ఇంట్లోకి అడుగు పెట్టాలని ఉంది అని చెబుతూ ఉంటే ఏం మాట్లాడకుండా ఆమెకి భోజనం తినిపించి హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఇంకా లైఫ్ లాంగ్ ఒకరికొకరు బ్రతిమాలుకోవడమే సరిపోయేలా ఉంది మీకు. ఇప్పుడు వాడు కోపంగా ఉన్నాడు. ఇక బ్రతిమాలుకునే డ్యూటీ నీది అని విరాట్ చెప్పేసరికి ఎప్పుడు బ్రతిమాలుకునేది? నేనే. మీ ఫ్రెండ్ ఎప్పుడూ నన్ను బ్రతిమాలుకోలేదు అని అంది దక్ష వెటకారంగా. బ్రతిమాలించుకోకపోయినా నీ తోక పట్టుకొని తిరిగేలా చేస్తున్నావు కదా అని విరాట్ వెటకారంగా చెప్పేసరికి నీకేంటి కుళ్ళు, నువ్వు హాయిగా పెళ్లి చేసుకొని ఒక కొడుక్కి ఫాదర్ అయిపోయావు. మరి నీ ఫ్రెండ్కి అవన్నీ కావాలి కదా అనగాని అవన్నీ అవ్వాలి అంటే నీ మైండ్ బాగుండాలి కదా తల్లి అన్నాడు. ఏకంగా తాళి కట్టించుకున్న తర్వాత ఇంకా నీకు డౌట్ ఏంటి అని వెటకారంగా చెప్పి వెనక్కి వాలి నిద్రపోవడానికి ట్రై చేస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. అలా ఒక వారం రోజులు గడిచిపోయాయి. దక్ష కండిషన్ బాగానే ఉంది. ఇక ఇంటికి తీసుకువెళ్ళొచ్చని డాక్టర్స్ చెప్పడంతో డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ చూడమని చెప్పిన ఫ్రెండ్ వైపు చూసి ఇంతకీ అదెక్కడికి వెళ్తుంది అని అడిగేసరికి కర్ణ ఫ్రెండ్ వైపు చూడ్డంతో అంటే నీ భార్యగా నీ ఇంటికొస్తుందా లేకపోతే నువ్వు కోపంగా ఉన్నావు కాబట్టి వాళ్ళ పుట్టింటికి వెళ్తుందా అని అడుగుతున్నాను అన్నాడు విరాట్ సాగదీస్తూ. నోరు మూసుకొని చెప్పింది చెయ్యి. అదెక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్తుంది అని చెప్పడంతో ప్లీజ్ రా తీసుకెళ్ళు పాపం నీకోసం ప్రాణం కూడా ఇచ్చేలా ఉంది అనగానే అంటే నేను కింద పడిపోతేనే నేను కూడా తన కోసం ప్రాణం ఇస్తానని మీరందరికీ అర్థమవుతుందా? లేదంటే నా ప్రేమ దాని ప్రేమ ముందు వీక్‌గా కనిపిస్తుందా? అనగానే అది కాదురా అని అంటూ ఉంటే కర్ణ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయాడు.
ఏమైంది? కర్ణగారు కోపంగా వెళ్ళిపోతున్నారని దీక్షిత వాళ్ళిద్దరిని గమనించి దగ్గరికి రావడంతో నేనేదో మాట్లాడితే వాడింకేదో అర్థం చేసుకున్నాడు అనగాని, అది సరే ఇప్పుడు దక్షని అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాలా లేకపోతే కర్ణగారు తీసుకెళ్తారా అని అడిగేసరికి ఆ విషయం అడిగితేనే వాడు ఇంకేదో అర్థం చేసుకున్నాడు. కానీ పెళ్ళైన ఆడపిల్ల ఉండాల్సింది మొగుడి ఇంట్లోనే కదా, కాబట్టి వాడు తనని తీసుకెళ్లాల్సిందే అని అన్నాడు. కానీ వాళ్ళిద్దరి మధ్య అని అంటూ ఉంటే వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. ప్రేమతోనే ఒకరి ఎడబాటు ఒకరు తట్టుకోలేక ఇలా పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఆ ప్రేమే వాళ్ళిద్దరిని కలుపుతుంది. కొట్టుకున్నా తిట్టుకున్నా వాళ్ళిష్టం. ఇప్పుడు మొగుడు పెళ్ళాలి కదా, మనకేంటి సంబంధం అని విరాట్ నవ్వుతూ చెప్పేసరికి దీక్షిత కూడా నవ్వింది. శాంభవి కూడా నెమ్మదిగా వాళ్ళ దగ్గరకొచ్చి అయితే నేనెళ్ళి రిసెప్షన్కి ప్రిపేర్ చేసుకోనా అనగానే మీరిలా అడిగిన ప్రతిసారి నేను వింటున్నది నిజమేనా అనిపిస్తుంది ఆంటీ. కానీ మీ బిహేవియర్ చూస్తే నిజమే అని నమ్మకం వస్తుంది. కానీ మీ అబ్బాయి ఒప్పుకుంటాడా రిసెప్షన్ కోసం అని దీక్షిత అడిగేసరికి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రిసెప్షన్ చేయాల్సిందే. వీళ్ళిద్దరికీ పెళ్ళైందని తెలియాలి కదా, గుడిలో పెళ్ళైంది, మన నలుగురికి తెలిస్తే ఎలా అని చెప్పింది శాంభవి. నిజమే, అందరికీ తెలియాలి కదా అని విరాట్ కూడా చెప్పడంతో సరే నేను వెళ్ళి మీ అంకుల్తో మాట్లాడి రిసెప్షన్ కోసం ఏర్పాట్లు చూసుకుంటాను. ఈలోపు వాళ్ళని ఏ గొడవలు లేకుండా ఇంటికి వెళ్ళేలా చూడండి అని చెప్పి వెళ్ళిపోయింది శాంభవి. డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి దక్షని బయటకు తీసుకొచ్చాక కర్ణ కార్ స్టార్ట్ చేయడంతో ఆమెని అందులో కూర్చోబెట్టేసరికి కర్ణ విరాట్ వైపు చూసేసరికి ఏంట్రా ఆలోచిస్తున్నావు, మీ ఆవిడ్ని మీ ఇంటికి తీసుకెళ్ళు, మా ఆవిడ్ని నేను మా ఇంటికి తీసుకెళ్తాను అన్న విరాట్ మాటలకి దక్ష నవ్వుకుంటూ ఉంటే దీక్షిత కూడా నవ్వుకుంటూ ఉండేసరికి కర్ణ దక్ష వైపు చూసి ఏంటే నా వెహికల్ ఎక్కావు అనగాని అవును మరి నేనింకా ఎక్కడికి వెళ్ళాలి, ఇక నాకున్న దిక్కు మీరు మాత్రమే అని మంగళసూత్రం బయటికి తీసి కళ్ళకద్దుకొని చూపించడంతో కోపంగా స్టీరింగ్ మీద కొట్టాడు. దాంతో హార్న్ సౌండ్కి అందరూ కారు వైపు చూసేసరికి పాపం ఎవరడ్డొచ్చారని అలా సౌండ్ చేస్తున్నారు, ఇంటికి వెళ్దాం పదండి, ఇంట్లో నేను దీపం వెలిగించాలి, మీ నోరు తీపి చేయాలి, భార్యగా నా బాధ్యతలు నేను నెరవేర్చాలి అని చెప్పడంతో అవన్నీ ఏమీ అవసరం లేదు, మీ ఇంటికెళ్ళు అని అన్నాడు. మా ఇల్లంటే మనిల్లే, ఇంక నాకు వేరే ఇల్లు ఏమీ లేదు అనగానే నాటకాలు పడుతున్నావా అనగానే లేదు నేను నిజం చెప్తున్నాను అంది. అబ్బా నాకు నీరసంగా ఉంది, త్వరగా వెళ్దాం పదండి అని అతను కోపంగా చూస్తూ ఉండేసరికి నీరసంగా ఉన్నట్టుగా నటిస్తూ ఉండేసరికి కోపంగా కార్ స్టార్ట్ చేయడంతో అమ్మయ్య ఇక దాని కష్టాలు అది పడుతుంది అని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోగా ఆమెని ఇంటికి తీసుకువెళ్తూ ఉండగానే సార్ సార్ ఆగండి అంటూ రేఖ ఇద్దరిని గుమ్మంలోనే ఆపి దిష్టి తీసి హారతిచ్చి పెళ్ళైన తర్వాత మొదటిసారి ఇంట్లోకి వస్తున్నారు అనగానే అప్పుడే ఈ విషయం మీకెలా తెలుసు అని అడిగాడు. గుడిలో ఎవరో చూశారులే సార్, వాళ్ళ ద్వారా తెలిసింది అని చెప్పడంతో వాళ్ళని అనుమానంగా చూస్తుంటే రండి సార్ అని గబగబా రేఖ లోపలికి వెళ్ళి మేడం వచ్చి దీపం వెలిగించండి అనగానే అదిగో మళ్ళీ మేడం అంటున్నారు అని అంది దక్ష. సార్ భార్య మేడం అవుతుంది కదా మేడం, త్వరగా కానివ్వండి అని రేఖ చెప్పడంతో దక్ష మూతి తిప్పుకుంటూనే వెళ్ళి దీపం వెలిగించి కుంకుమ తీసుకొచ్చి కర్ణ నుదుటి మీద పెట్టి కుంకుమ పెట్టుకుంటే చూడండి ఎంత ముద్దుగా ఉన్నారో, రోజు పెట్టుకోవచ్చు కదా అని అడగడంతో ఆమెని సీరియస్గా చూస్తూ వెళ్ళిపోయాడు. దక్ష నవ్వుకుంటూ అతని వెనుక వెళ్ళింది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.